సుమన్ టీవీలో విశ్వం విజయ్ గారి ఎపిసోడ్స్ లా ఆఫ్ అట్రాక్షన్ కు సంబంధించి 599 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. ఇవాళ 600 ఎపిసోడ్ కి ఎంటర్ అవబోతున్నాం. సో విశ్వం విజయ్ గారు స్టూడియోకి వచ్చారు. ముందుగా సుమన్ టీవీ తరపున చిన్న అవార్డు ఇస్తాం. ప్లీజ్ కమ్ అండి, ప్లీజ్ వెల్కమ్. కంగ్రాచులేషన్స్ విజయ్ గారు. 599 ఎపిసోడ్లు సుమన్ టీవీలో కంప్లీట్ చేసుకున్నందుకు చిన్న అవార్డు మీకు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా కంగ్రాచులేషన్స్ విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. రొటీన్ గా కాకుండా మీరు ఎంతో మందికి అంటే ఇన్స్పిరేషన్ గా ఉన్నారు, వాళ్ళలో ఒక చేంజ్ తీసుకొస్తున్నారు. సో మీరు మీ క్లాసెస్కి అటెండ్ అయ్యి ఒక సక్సెస్ జర్నీ కొనసాగిస్తున్న వాళ్ళ గురించి నాకు ఏమైనా చెప్తారా ఇవాళ? థ్యాంక్ యూ సో మచ్ అండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవం. సో ముందుగా ఈ సక్సెస్ కారణమైనటువంటి సుమన్ టీవీ యాజమానానికి, అదేవిధంగా సుమన్ టీవీ వ్యూవర్స్కు, అదేవిధంగా నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా మా కుటుంబ సభ్యులకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎస్ అండి, అవునండి. థ్యాంక్ యూ సో మచ్ అండి హరిత గారు. అయితే ఆ సక్సెస్ స్టోరీస్ నేను చెప్పడం కాకుండా వారి మాటల్లో వింటే ఇంకా బాగుంటుంది కదా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నా జీవితంలోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. అసలు నేను ఎన్నో ధ్యానాలు చూసినాను కానీ మీ ధ్యానం నాకు రిజల్ట్ కనపడింది సార్. అమ్మా నాన్నని కలపడం ఒకటి, నా కూతురికి బుక్స్ తీసుకోవడానికి కూడా డబ్బులు లేదు. ఎలా అంటే 10,000 ఎట్నుంటి వచ్చిందో కూడా తెలియదు సార్. నాకైతే చాలా ఆనందంగా ఉంది సార్ మీరు నా జీవితంలోకి రావడానికి. మీకు విశ్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. మీరు చాలా జనరస్ గా డబ్బుకు ఆశపడకుండా ఎన్ని కన్సెషన్స్ ఇచ్చి ఇంత మందిని పిలుస్తున్నారంటే నాకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. మీరు తొందరగా పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళాలని, అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు మీ వల్ల ఇదే మాదిరిగా లాభం పొందాలని, మీరు చాలా గొప్పవారు అయిపోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను. సార్ మీ క్లాస్ కు వచ్చాక మేము చాలా అభివృద్ధి చెందాం సార్. మా ఇల్లు కళని మేము నెరవేర్చుకున్నాము. ఫస్ట్ లో మాకు ఇల్లు కట్టాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉన్నా సార్. ఆర్థిక పరంగా సార్ చాలా అడుగా ఉన్నా సార్. ఒక్కసారిగా 20 లక్షలు వచ్చాక మేము చాలా చూడని మిరాకిల్స్ మొత్తం చూస్తున్నాం సార్. చాలా సంతోషం. మీకు మా చేత కోటి కృతజ్ఞతలు సార్. మీ క్లాస్ వింటే మేము మర్చిపోతాం సార్ మమ్మల్ని మేమే. చాలా కూల్ గా చెప్తున్నారు సార్. యాక్చువల్ గా నేను చాలా పొందాను, ఈ క్లాస్ కి వచ్చిన తర్వాత చాలా పొందాను. యాక్చువల్ గా నా డైలీ ఇన్కమ్ 500 నుంచి 1,000 ఉండేది సార్. ప్రెసెంట్ 8,000 నుంచి 10,000 తీసింది. అంటే మీ క్లాస్ వినేక అంతా నాకు పాజిటివ్ గా జరుగుతుంది సార్. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్. అవునండి. 45 lakhs కి సేల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గోదాదేవి గారు. అందరూ కూడా ఒక్కసారి కంగ్రాచులేషన్ హ్యాండ్స్ తో చెప్పాలండి. బిగ్ హ్యాండ్స్ తో మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. కంగ్రాచులేషన్ అండి. ఇంకా మీరు మరింత ముందుకెళ్ళాలి. నేను మీకు పరిచయం అయిన దగ్గర నుంచి నేను డైలీ మార్నింగ్ క్లాస్ వింటూ ఉంటాను సార్. అంటే మాకు హోమ్ మేకర్ కదా, కుకింగ్ పని ఉంటాం. అట్లా నేను ఏదో ఒక టైం అంటే నైట్ కంపల్సరీ చేసుకొని కొనుక్కుంటాను సార్. అట్లా టైంలో నేను నా గోల్డ్ అనేది బ్యాంక్ లో ఉంటే ఆ గోల్డ్ బయటకు వచ్చింది సార్. వచ్చింది, హ్యాపీగా ఉంది సార్. నా కారు ఫైనాన్స్ లో ఉంటే అది గొడవలు అయ్యి ఇష్యూ లాక్కెళ్లారు. అది మళ్ళీ తిరిగి వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చేలేరు సార్. నా కారు చాలా హ్యాపీగా ఉంది సార్. లెక్చర్ అటెండ్ చేసిన తర్వాత మాకు ఏది అనుకుంటే అది, టీచర్స్ కావాలంటే టీచర్స్, ఈ రోజు మాకు టీచర్స్ కావాలనుకుంటే 2 రోజుల తర్వాతనైనా 3 రోజుల తర్వాతనైనా టీచర్ దొరుకుతారు. వాళ్ళ తరపు నుంచే మీరు చెప్పిన లెక్చర్స్ నేను ప్రతిదీ ఫాలో అవుతున్నా. మైండ్ లో ఫిక్స్ అయిపోయింది, టోటల్ మైండ్ లో ఫిక్స్ అయింది. అసలైన ఆనందం సార్ మీ లెక్చర్ వల్లనే దొరికింది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి వనపూల గారు. అందరూ కూడా ఒకసారి కంగ్రాట్స్ చెప్పండి వనపూల గారికి. డే బై డే నాకు క్లాస్ అటెండ్ అయిన దగ్గర నుంచి ప్రతిదీ ఇంక్రీజ్ అవుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే, ఎందుకంటే ఎప్పటికప్పుడు అన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. ఇంకొకటి ఏంటంటే సైట్ ఒకటి అనుకున్నాం సార్, అది ఆల్మోస్ట్ ఇవాళ అక్కడికి వచ్చి వెళ్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్ అండి సుధారాణి గారు. మీరు మరిన్ని ప్రాపర్టీస్ తీసుకోవాలి, మరింత గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నామండి సుధారాణి గారు. నేను చూశాను, ఒక చిన్న క్లాసు జస్ట్ 4 words చెప్తారు, దానికి 40,000 పెట్టానండి నేను. మా మిస్సెస్ అడిగితే ఏమనిందంటే, ఇంత డబ్బులు ఎందుకు పెట్టావు, నువ్వు దానికి పోవాల్సి వచ్చిందా అని అడిగింది. కానీ ఈ క్లాస్కి వెళ్ళినప్పటి నుంచి ఎన్ని గంటలకు లేస్తున్నావు, చేస్తున్నావా లేదా అని అడుగుతుంది సార్. నిజంగా చాలా సూపర్ గురుగారు. ఈ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు, డియర్ ఫ్రెండ్స్, మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం. మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు.
నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు. దాదాపు 12 మెంబర్స్ ని కలిసాను సార్. నేను మాక్సిమం 12 మెంబర్ గురువుల్ని కలిసాను సార్. కానీ నాకు ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే ఇంత థియరీ లేకుండా ప్రాక్టికల్ చేయించిన ఏకైక గురువు అంటే మీరే సార్ నాకు. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్. మా కోడలికి జాబ్ వచ్చింది సార్. 4 years నుండి వెయిట్ చేస్తున్నాం సార్. మేము మెడికల్ ఆఫీసర్ గా డైరెక్ట్ గా గెస్టెడ్ పోస్ట్ సార్. అది నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్. ఇక్కడ చూసినట్టయితే వారి సక్సెస్ అనుకున్న సీక్రెట్ ఏంటంటే గొప్ప విజులేషన్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ మీరు పేరు విని ఉంటారు, బట్ అందరూ కూడా థియరీ చెప్తుంటారండి. అంటే థియరీ కాకుండా ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే మనకు రిజల్ట్స్ వస్తాయండి. అయితే ప్రాక్టీస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుంచుకోవాల్సిందంటే విజువలైజేషన్ అంటే ఊహించుకోవడం. ఎవరైతే వారి జీవితం ఆల్రెడీ సక్సెస్ అయినట్టుగా ముందుగానే ఎవరైతే ఊహిస్తుంటారో వారు కలలు నిజమైపోతాయి. సో ప్రతి ఒక్కరు డిఫరెంట్ ఇష్యూస్ మీద మన దగ్గరకు వస్తారండి హరిత గారు. అయితే కొంతమంది ఎలా అంటే హెల్త్ ఇష్యూస్ మీద వస్తారు, కొంతమంది మనీ గురించి వస్తుంటారు, కొంతమంది రిలేషన్షిప్ గురించి వస్తుంటారు, కొంతమంది కెరీర్ గురించి వస్తుంటారు. అయితే నేను గమనించింది ఏంటంటే వాళ్ళందరూ బ్లాక్స్ అన్ని ఎక్కడో లేవండి, వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లోనే ఉన్నాయి. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న బ్లాక్స్ని తీసేస్తే రిజల్ట్స్ వస్తాయి. అక్కడ మీ బ్లాక్స్ తీపించడం కోసం మా క్లాసెస్ ఎలా హెల్ప్ అవుతాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే మీ వారి అఫర్మేషన్స్ రాపిస్తుంటారు. ప్రతిరోజు కూడా రాపించడం అనేది ఉంటుంది వారికి. వారు రాస్తున్నంత సేపు ఎక్కువసేపు వారి ఆలోచన వారి మనసులో నిలుస్తుంది. ఎంత ఎక్కువసేపు వారి మనసులో ఆలోచన నిలుస్తుందో రిజల్ట్స్ వస్తాయి. దాని తర్వాత మేము ఇప్పుడు CVED అంటే క్రియేటివ్ విజువలైజేషన్ ఎవ్రీడే అనే ఒక సీక్రెట్ ఫార్ములా తీసుకొచ్చాం మేడం. ఆ ఫార్ములా ద్వారా వాళ్ళు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే విజువలైజేషన్ క్లారిటీ ఎందుకు రిజల్ట్స్ రావంటే హరిత గారు చాలా మందికి వాళ్ళు ఊహిస్తారు కానీ క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ అనేది లేకపోవడం వల్ల రిజల్ట్స్ రావట్లేదు. సో అందుకోసం మేము CVED అనే కొత్త సీక్రెట్ ఫార్ములా తీసుకొచ్చాం. దీని ద్వారా ఏంటంటే ప్రతిరోజు వారు ఊహించుకుంటారు. అంటే వారి జీవితం ఎలా ఉండాలో ముందుగానే ఊహించుకుంటారు. అలా ఊహించుకోవడం వల్ల వారికి ఏమవుతాయంటే అవకాశాలు వస్తుంటాయి, అవకాశాలు ముందుగా కనబడుతుంటాయి. వారిని ఎప్పుడైతే ఊహలు నిజమవుతాయా? ఎస్ అండి, మంచి ప్రశ్న. ఊహలు నిజమవుతాయండి. అదే నేను నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని చూశాను, బట్ చాలా మందికి వర్కౌట్ అయిందండి. ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది. అంటే మంచిగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలనో లేదా మంచి ఇల్లు కావాలనో కారు కావాలనో కోరుకుంటారు. అయితే కోరుకున్న కళలు లోపల ఏమవుతుందంటే నిజంగా అవుతాయా అనే అపనమ్మకం, వాళ్ళ పట్ల వాళ్ళకు ధైర్యం ఉండదు, వాళ్ళకి నమ్మకం ఉండదు, చేయలేరు, రిజల్ట్స్ రావు. ఎప్పుడైతే ప్రతిరోజు వారు చూస్తూ ఉంటారో మనసులో ఏమవుద్ది వాళ్ళ పట్ల నమ్మకం ఏర్పడుతుంది ముందుగా. ఆ నమ్మకమే ఎవ్రీడే సాధన చేస్తే ఏమవుద్దంటే అది రియాలిటీకి వచ్చేస్తుందండి. దానితో పాటు మేము ఏం చేస్తామంటే ప్రతిరోజు కృతజ్ఞతలు చూపించమని చెప్తాం. ఎంత ఎక్కువ కృతజ్ఞత తెలియజేస్తుంటే వారికి అంత ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తుంటాయి. కృతజ్ఞత అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే మేడం, ప్రతి దానికి కృతజ్ఞత హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వైబ్రేషన్ ఎందుకంటానంటే మీరు కృతజ్ఞత చూపించినప్పుడు మీ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి మేడం? హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అంటే ఎప్పుడైతే మనం హ్యాపీగా ఫీల్ అయ్యి మన థాట్స్ని రిలీజ్ చేస్తుంటామో అవి రియాలిటీకి వస్తాయి. ఎందుకంటే లోపల నాకు ఉంది అనే సంతృప్తి అనే భావన ఉంటుంది. ఇక్కడ మన సబ్జెక్ట్లో చూసినట్టయితే మొత్తం కూడా ఆలోచనలు మరియు ఫీలింగ్స్ భావనలపైన ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైతే హ్యాపీయెస్ట్ ఫీలింగ్లో నాకు వచ్చింది అన్న భావనతో ఓకే థాట్ రిలీజ్ చేస్తే అది వర్కౌట్ అయింది. ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి పరిస్థితికి మేము థ్యాంక్ఫుల్ అంటే వస్తువు కూడా థ్యాంక్ యూ చెప్పమని చెప్తుంటాం. ఆ థ్యాంక్ యూ యొక్క పవర్ అంటే కృతజ్ఞత యొక్క పవర్ వలన వాళ్ళ యొక్క శక్తి స్థాయి పెరిగి వారు ఏదైతే కావాలని కోరుకున్నారో అది రియాలిటీకి వచ్చేస్తుంది. ముఖ్యంగా మెడిటేషన్ అండి. నేను చేపించే మెడిటేషన్ ఏదైతే ఉందో చాలా పవర్ఫుల్ అండి. ఆల్మోస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ లో వన్ ఆఫ్ ద పార్ట్ మెడిటేషన్. మెడిటేషన్ మేడం ప్రాక్టికల్. ఎందుకంటే మెడిటేషన్ వల్ల ఏమవుతుందంటే కర్మలు దగ్ధమైపోతాయండి. మనం తెలుసో తెలియకో చేసినటువంటి కర్మలు ఉంటాయి మేడం. ఆగామి, సంచిత, ప్రారంధ కర్మలు అనేవి ఉంటాయి మేడం. సో ఆ కర్మానుసారం జరుగుతుంటుంది. అయితే కొంతమంది అంటారు అంతా నా కర్మే కదా, నేను ఏం చేయాల్సుకున్నా కూడా ఆ కర్మే నడిపిస్తుందా అని ఎందుకు పని చేయాలంటారు. అది కాదండి. మనం ఏదైతే గతంలో చేశామో అదేంటంటే వెనకకు లాగుతుంటుంది. ఇప్పుడు మీరు చేసే ప్రయత్నం పురుష ప్రయత్నం కనుక స్ట్రాంగ్గా ఉంటే మాత్రం మీరే గెలుస్తారు. అది గెలవడం కోసం అది రావడం కోసం ఏంటంటే కంటిన్యూస్గా మేము రిపీట్ చేపిస్తుంటాం. అలా చేయించడం వల్ల అలా మెడిటేషన్ కూడా చాలా రకాలైనటువంటి ధ్యాన పద్ధతులు ఉన్నాయండి. బట్ మా ప్రాక్టికల్ క్లాసెస్లో ఏమొస్తాయండి టీటా స్టేట్ మెడిటేషన్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే ఎప్పుడైతే మీరు ఆలోచన రహిత స్థితికి వెళ్తుంటారో మీ యొక్క ఆలోచన యొక్క పవర్ పెరుగుతుంది. అంటే చాలా రకాల ఆలోచనలు వస్తాయి. ఒక రోజుకి ఒక వ్యక్తికి 60,000 నుంచి 70,000 రకాల ఆలోచనలు వస్తాయి మేడం. అయితే అన్ని రియాలిటీకి వస్తాయంటే కావండి. బట్ ఏ థాట్కి అయితే మీరు పవర్ అంటే ఎక్కువ ఫోకస్ చేస్తారో అది రియాలిటీకి వస్తుంది. సో అలాంటప్పుడు మనకి ఏంటంటే ఎప్పుడు రిలీజ్ చేయాలి ఆలోచన అది కూడా ముఖ్యమే.
అంటే ప్రతి ఆలోచన రియాలిటీ వస్తుంది, ఇష్టం ఉన్నట్టు చేస్తుంది, వర్కౌట్ అవ్వదండి. అంటే నిదానంగా మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే కాన్షియస్ మైండ్ రిలాక్స్ చేయాలి ఫస్ట్. కాన్షియస్ మైండ్ రిలాక్స్ అయితే సబ్ కాన్షియస్ మైండ్కి యాక్సెస్ వస్తుంది. ఇలా సబ్ కాన్షియస్ మైండ్కి ఎప్పుడైతే యాక్సెస్ వస్తుందో అప్పుడు మీకు ఏది కావాలో అప్పుడు చెప్పాలి. అప్పుడే కానీ వర్కౌట్ అయ్యేది. మామూలుగా వ్యవసాయదారుడు ఎప్పుడు వ్యవసాయం చేస్తున్నాడు, స్టార్టింగ్ విత్తనాలు ఎప్పుడు వేస్తుంటాడు, జనరల్గా జూన్ జూలై టైంలో వేస్తుంటాడు. ఎందుకు ఆ టైంలో సాఫ్ట్గా ఉంటుంది సాయిల్. సేమ్ లైక్ దట్ సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే రిలాక్స్గా ఉంటుందో, సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుందో అప్పుడు మనం థాట్ రిలీజ్ చేయాలి. అసలు ఎలాంటి వాళ్ళు మీ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు? అయితే ఎలాంటి ఇష్యూస్ అయినా ఉన్నా కూడా, ఎలాంటి ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేస్తున్న వాళ్ళందరూ రావచ్చు. అంటే 8 ఇయర్స్ నుంచి మొదలుకొని 80 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళందరూ అటెండ్ అవ్వచ్చు. ఇప్పటి వరకు ఎన్ని వందల మందికి మీరు క్లాసెస్ నిర్వహించారు? దాదాపు 21,000 అండి. తెలుగులో 21,000. 21,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందులో ఎంత మంది సక్సెస్ అయ్యారు? మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అంటే ఎవరైతే చూడండి సక్సెస్ రేట్ అనేది దేనిపై డిపెండ్ అయి ఉంటుంది అంటే వాళ్ళ ఇంప్లిమెంటేషన్ పైన ఆధారపడి ఉంటుంది. సో 21,000లో ఎవరైతే నిజంగా సిన్సియర్గా సాధన చేశారో వాళ్ళందరికీ వచ్చున్నాయని. సో రిజల్ట్స్ నేను చూస్తాను, అబ్జర్వ్ చేస్తుంటాను. సో బట్ ఎవరైతే కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళకు డెఫినెట్గా వచ్చాయి. బట్ కొంతమంది ఎలా ఉంటారంటే ఈరోజు వస్తారు, రేపు రారు, మళ్ళీ వస్తారు. ఎట్లా ఉంటుంది? సింపుల్ అండి. ఒక విత్తనం నాటాం ఒక నేలలో, దాన్ని ప్రాపర్గా ఒక ఫ్రూట్ రావాలని మీరు కోరుకున్నారు మేడం. బట్ దానికి ఏంటి ప్రాపర్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. దానికి ప్రాపర్ వాటర్ తీసుకుంటూ కంచేసుకొని కొన్ని రోజుల వరకు ప్రొటెక్ట్ చేయాలి. ఆ విత్తనం ఏమవుద్ది? చిన్న మొక్కగా మారి, ఆ మొక్కే వృక్షంగా మారి, మహావృక్షంగా మారి కొన్ని వందల ఫ్రూట్స్ ఇస్తుంది. బట్ ఎంతమంది ఉంటున్నారని కన్సిస్టెన్స్గా ఉండట్లేదు. కానీ నమ్మకం మీద రావాలి, నమ్మకం మీద వచ్చి దాన్ని మీరు చెప్పినట్టు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారు. ఎస్ డెఫినెట్లీ అండి. ఒకటి మెడిటేషన్కి చాలా పవర్ ఉందండి. మనలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ అన్ని కూడా తీసేస్తుంది. క్లెన్సింగ్ ప్రాసెస్. ఇప్పుడు స్నానం ఎందుకు చేస్తారండి? శరీరంలో ఉండటం మురికిని పోవడానికి. మనసులో మనోమాలిన్యాలతో పాటు రకరకాల అన్నీ వస్తుంటాయండి. అంటే బ్లాక్స్ అన్నీ ఏర్పడుతుంటాయి, మైండ్ బ్లాక్స్. దానివల్లనే మనీ బ్లాక్స్ వచ్చేస్తుంటాయి. మనీ బ్లాక్స్ వెళ్ళిపోతేనే మనీ ఎంటర్ అవుతుంది. ఒక మనిషి సక్సెస్ సాధించాలన్నా, ఎలాంటి సమస్యల్లో ఉన్నా దాని నుంచి బయటపడాలన్నా లా ఆఫ్ అట్రాక్షన్ దానికి దోహదం చేస్తుంది. మీ క్లాసెస్కి అటెండ్ అయితే అది మీరు చేసి చూపిస్తారు, వాళ్ళు సక్సెస్ బాటలోకి పయనించేలా. అంతేనా? దానికోసం ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ కూడా ఈ సబ్జెక్ట్ అనేది విశ్వవ్యాప్తం చేయాలండి. దానికోసం ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి చేరాలి. సో దానికోసం ఏమంటే ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ ఆన్లైన్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేస్తున్నాం. ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోను గూగుల్ ఫామ్ ఉంది. మీరు ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తారు. ఆ గ్రూప్ లింక్లో మీరు జాయిన్ అయితే మీ ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆన్లైన్లో మీరు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మీరు విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.